సిండికేట్ ఈ పదం ఎక్కువగా పుష్ప సినిమాలో బాగా వినిపించింది. బయట వినడం మాత్రం చాలా తక్కువ. చాలా రోజుల తర్వాత యాంకర్ ఉదయభాను నోటి నుంచి సిండికేట్ అనే పదం వచ్చింది. మొన్న జరిగిన ఒక ఈవెంట్కు వచ్చిన ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయభాను కామెంట్స్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా పాకిపోతున్నాయి. ఆమె ఎవరిని అన్నది పైకి చెప్పకపోయినా కూడా అర్థమైపోతోంది. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా యాంకర్గా ఎవరు ఉంటున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఈవెంట్కు సుమా కనకాల యాంకర్. ఆమె కాదు అన్న తర్వాతే వేరే వాళ్ళ చేతుల్లోకి ఈవెంట్ వెళుతుంది. పెద్ద సినిమాల ఈవెంట్స్ అన్నీ సుమా దగ్గరికి వెళతాయి. ఒకవేళ ఆమె కాదంటేనే వేరే యాంకర్స్ చేతుల్లోకి వెళతాయి. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, విఆర్ఓలు, ఈవెంట్ కంపెనీలు కూడా ముందు సుమ దగ్గరికి వెళ్ళిన తర్వాతే వేరే వాళ్ళ దగ్గరికి వెళతారు. ఆ రేంజ్లో ఇండస్ట్రీలో తన రోలింగ్ చూపిస్తోంది సుమ. చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ముందు సుమను అడిగిన తర్వాతే ఆమె కాదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు. ఒక్కొక్క ఈవెంట్ చేయడానికి దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటుంది సుమ. రెమ్యునరేషన్ ఎంతైనా పర్లేదు, కానీ సుమ ఉంటే ఈవెంట్ హిట్ అవుతుంది. దానివల్ల సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కొన్నిసార్లు సుమ డేట్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి ఆమె డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఆమె తర్వాత స్రవంతి చొక్కరపు కూడా బాగా బిజీగా ఉంది. కాకపోతే ట్రైలర్ లాంచ్, చిన్న సినిమాల ఈవెంట్స్ అన్నీ స్రవంతి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. స్రవంతి కూడా ఒక్కో ఈవెంట్ కోసం దాదాపు 30,000 నుంచి 50,000 వరకు తీసుకుంటుంది. పెద్ద వేడుకలు అన్నీ సుమ చూసుకుంటే, చిన్నవన్నీ స్రవంతి చేతుల్లోకి వెళ్తున్నాయి. వీళ్ళిద్దరూ కాకుండా వేరే వాళ్ళ వైపు వెళ్ళడానికి నిర్మాతలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి సమయంలో సీనియర్ యాంకర్ ఉదయభాను చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతున్నాయి. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యోరామా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉదయభాను చేసింది. దానికి దర్శకుడు విజయ్ కనకమేడల కూడా వచ్చాడు. చాలా రోజుల తర్వాత ఉదయభాను గారిని చూడడం ఆనందంగా ఉంది. మీరు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది అన్నారు. దానికి వెంటనే స్పందించిన ఉదయభాను, ఇదొక్కటే చేశాను, రేపు ఒక ఈవెంట్ ఉంటుంది, కానీ గంట ముందే అది మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. అంతా సిండికేట్ నడుస్తుంది ఇక్కడ అంటూ సంచలన కామెంట్స్ చేసింది ఉదయభాను. ఆమె ఎవరిని సిండికేట్ అన్నది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. 20 సంవత్సరాల కింద ఉదయభాను తప్ప మరొక యాంకర్ లేదు. ఝాన్సీ ఉన్నా కూడా ఆమెకి పోటీ కాదు. కానీ సుమ ఒక్కసారి ఫామ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరూ కనిపించలేదు. గతంలో కూడా ఉదయభాను ఇలాంటి కమెంట్స్ చేసింది. నిజం నిర్భయంగా మాట్లాడే వాళ్ళు, ఏదైనా మొహం మీద నిలదీసేవాళ్ళు అంటే ఇక్కడ ఎవరికీ పడదు, వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరోసారి సిండికేట్ అంటూ సంచలన కమెంట్స్ చేసింది. ఈమె సుమను టార్గెట్ చేసి అంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరుగుతుంది. మ్యాటర్ ఏదైనా కూడా ఇన్నాళ్ళు కేవలం హీరోలను మాత్రమే తొక్కేస్తారు అనుకుంటే, ఇప్పుడు యాంకర్స్ మధ్య కూడా ఈ సిండికేట్ నడుస్తోంది అనేది ఉదయభాను కామెంట్స్లో మరోసారి బయటపడింది.